పిల్లలు యమకింకర్లాగా తయారై ఊరి మీద పడి మేస్తున్నారు. ఫస్ట్ నీ కొడుకుని అల్లుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు. నువ్వు రా సభకు 5 తారీఖు నాడో 6 తారీఖు నాడో స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఏబిసిడి వర్గీకరణ మీద మా మాదిగ సోదరుల 35 ఏండ్ల పోరాటం, అదేవిధంగా 100 సంవత్సరాలు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కులగణన చేసిరు. 100 ఏండ్ల వరకు బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క వాళ్ళకే తెలియదు. ఎంతోమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారినారు కానీ బీసీల లెక్కలు తేల్చలేదు. కానీ భారత్ జోడోలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలు తేల్చింది, ఇంటింటికి పోయింది, లెక్క కట్టింది. రాబోయే 2 తారీఖు నాడు బీసీ కులగణన నివేదిక రాబోతుంది. అదేవిధంగా మాదిగల వర్గీకరణ మీద కూడా జ్యుడిషియల్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది. ఫిబ్రవరి 1వ వారంలో అసెంబ్లీలో బీసీ కులగణన మీద, అదేవిధంగా మాదిగల వర్గీకరణ మీద సభను పెట్టబోతున్నాం. నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే సభకు రా, చర్చ చేద్దాం. నువ్వా మేమా తేల్చుకుందాం. నీ ఫామ్ హౌస్లో నీ వంది మాగదులను, నీ భజన చేసేటోళ్లను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకనాలు కొట్టకు చంద్రశేఖరరావు. నువ్వు కాలం జల్లిపోయిన 1000 రూపాయల నోటువే. ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు. ఒకప్పుడు 1000 రూపాయలకు చాలా విలువ ఉండే 1000 నోటుకి. అవునా? 1000 నోట్లు ఉన్నాయంటే అని మునగాని కింద చూసేది. ఇప్పుడు 1000 నోట్ల రూపాయలు ఉన్నాయంటే తీసుకుపోయి బొక్కలు వేస్తారు. చంద్రశేఖరరావు గారు కూడా రద్దయిపోయిన 1000 రూపాయల నోటు. ఇంకా దానికి విలువ లేదు. తెలంగాణ సమాజంలో నిన్ను అడిగేటోళ్ళు లేరు చంద్రశేఖరరావు. నువ్వు ఫామ్ హౌస్లు ఉండి ప్రజలతో నీకు బంధం తెగిపోయినట్టుంది. ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారో చూడు. రైతులకు రైతు భరోసా అందింది. ఇది నా జవాబు లెక్కల అసెంబ్లీలో చెప్తా. రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. రైతులకు వడ్ల కోసం 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. రైతులకు వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాం. రైతులకు 200 యూనిట్లు ఇంట్లో ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం. ఆడబిడ్డలకు బస్సు ఉచితం ఇచ్చినాం. ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ యువకులకు 55,143 ఉద్యోగాలు ఇచ్చిన మొదటి సంవత్సరంలో. ఒకవేళ మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే అదే ఫామ్ హౌస్లో అట్లే వండుకొని ఉండు. నిన్నెవ్వరు అడుగుతలేరు, కడుగుతలేరు, కొడతలేరు. కాబట్టి ఇవాళ ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. చంద్రశేఖరరావు గారు నువ్వు రా అసెంబ్లీకి. ఎందుకంటే